హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికంటే బాగా తెలిసినటువంటి పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ సమాజానికి, తెలుగు సమాజానికి చెప్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2019 ఎన్నికల్లో కూడా వంగి వంగి దండాలు పెడుతూ మీరు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించొద్దు అని చెప్పి వేడుకున్నారు. అయినా కానీ అక్కడ ప్రజలు ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి సమాజానికి మొత్తానికి ప్రత్యక్షంగా తెలుసు. ఇది 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తెలిసింది సమాజానికి. కానీ చంద్రబాబు గారు ముందే చెప్పారు, 2019లోనే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ గడ్డ అని అన్నారు. మీరు జాగ్రత్త అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ సమాజానికి. కానీ సమాజం ఒక ఛాన్స్ ఇచ్చింది, అనుభవించింది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 2029 నాటికి మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నిజం చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటారు. దానికోసం దేనికైనా తెగిస్తాడు అని సహచర మంత్రులతోటి మీటింగ్లో తాజాగా పంచుకున్నటువంటి అభిప్రాయం. ఏ సందర్భంలో ఎందుకు పంచుకున్నారు ఇలాంటి అభిప్రాయం అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ ఆ సంఘటన మీద సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక 4గురిని అరెస్ట్ చేశారు. 3 డైరీల మధ్య నడిచినటువంటి ముక్కోణపు అవినీతి ఇది. ఒకటి ఉత్తరాఖండ్ రూర్కీలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ, అక్కడి నుంచి వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ, ఈ 3 డైరీల మధ్య నడిచినటువంటి ఒక పెద్ద అవినీతి కుంభకోణం. కొవ్వు పదార్థాలని కరిగించి నెయ్యి రూపంలో సప్లై చేశారని చెప్పి సిట్ తేల్చింది. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కొవ్వు పదార్థాలే కలవలేదు, కలవకుండానే కలిసినాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అని చెప్పి ఆయన అంటారు. అంటే కొవ్వు కదలవలేదు, జంతువులకు కలవలేదు అని చెప్పడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవైపు ఏమో సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ అరెస్ట్ చేసింది నిందితుల్ని, కొవ్వు పదార్థాలు కలిశాయని చెప్పేసి నిర్ధారిస్తుంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు లేదు కొవ్వు పదార్థాలు లేవు, దాంట్లో జంతు సంబంధించినట్టు కొవ్వు లేదు అని చెప్పేసి అని అంటారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చంద్రబాబు గారు స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత దూరమైన వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? ఎంతకైనా తెగిస్తారు అని అంటే, ఇప్పుడు సిబిఐ అదుపులో కొంతమంది నిందితులు ఉన్నారు. వాళ్ళిద్దరు జైన్స్, మరొక 2 ముస్లిం మైనారిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఈ డైరీల మధ్య జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఈ వ్యవహారం మొత్తం బయటపడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అక్షరాల నిజం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు తెలిసిపోతుంది. ఇప్పటికే తెలిసిపోయింది. కానీ ఆయన చెప్పేటువంటి లాజిక్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్పి అనుమానం ఉన్నటువంటి ట్యాంకర్స్ని మీరు పరీక్షించారు, అనుమానం ఉంది కాబట్టి మీరు పరీక్షించారు కాబట్టి మిగతా ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో సప్లై అయినవి అవన్నీ బాగున్నట్టే కదా లెక్క. ఇక ఎక్కడ జంతు కడేబాలతోటి, జంతు కొవ్వుతోటి లడ్డూలు తయారు చేశారు అనేటువంటి లాజిక్ని తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సింపుల్. 2022లో ఈ ఒప్పందం జరిగింది. ఆ 2022కు ముందు కూడా ఈ కంపెనీల మధ్య, ఈ డైరీల మధ్య కొంత లావాదేవీలు జరిగినాయి. దీనికి సూత్రధారి, పాత్రధారి ఎవరనేది బయటకు రావట్లేదు. ఎందుకంటే A2, A3, A4, A5ని కనుగొన్నారు సిబిఐ. A1ని కనుక్కోలేకపోతున్నారు. A1 ఎవరు అనేది కనుక్కోలేకపోతున్నారు. ఈ A1 ఎవరు అనేది బయటకు వస్తే తప్ప ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్కి ఒక స్పష్టత రాదు. A1 ఎవరై ఉంటారు? ఈ 3 డైరీల మధ్య
జరుగుతున్నటువంటి తతంగాన్ని నడిపినటువంటి వాళ్ళే A1 అయి ఉంటాడు. ఇప్పుడు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య ఇది, ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు. ఈ 3 డైరీలకు సంబంధించి ఒకటేమో తమిళనాడు, ఒకటేమో ఉత్తరాఖండ్, మరొకటేమో ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డైరీలు నడిపినటువంటి వ్యవహారం. సహజంగా ఎవరైనా ఒక వస్తువును కొనుగోలు చేస్తే ఎంతో కొంత లాభం వేసుకొని మరొకళ్ళకి అమ్ముతారు. వాళ్ళు అమ్మాలనుకుంటే ఇంకొకరికి ఇంకొద్దిగా లాభం వేసుకొని అమ్ముతారు. అందుకే మనం బిజినెస్ని తీసుకుంటే కనుక మనకెప్పుడు కూడా డీలర్స్, సబ్ డీలర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరరు తను లాభం వేసుకొని డీలర్కి ఇస్తాడు, ఆ డీలర్ మరికొంత లాభం వేసుకొని సబ్ డీలర్కి ఇస్తారు, సబ్ డీలర్ మరికొంత లాభం వేసుకొని వినియోగదారుడికి అమ్ముతారు. కానీ ఇక్కడ అలా కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నటువంటి నెయ్యి ఏఆర్ డైరీ పేరుతోటి సప్లై చేస్తున్నారు. ఏఆర్ డైరీ సప్లై చేసేటువంటి నెయ్యి 1 kg విలువ కంటే కూడా తక్కువగా వైష్ణవిని ఇచ్చింది. అంటే వైష్ణవి నుంచి ఎక్కువ కొనుగోలు చేసింది ఏఆర్ డైరీ. తమాషా అది రివర్స్లో ఉంది. అంటే వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుడికి పెంచుకుంటూ పోయినట్టు ఉంది రివర్స్లో. ఏఆర్ డైరీకి ఎక్కడి నుంచి వచ్చింది? బోలేబాబా డైరీ నుంచి వచ్చింది. ఆ బోలేబాబా డైరీ కేజీ ఎంతో 299 రూపాయలకే ఇస్తే దాన్ని వైష్ణవి డైరీ తీసుకొని ఇది 229 దాన్ని 310కి తీసుకున్నారు. తీసుకొని దాన్ని మళ్ళా ఏఆర్ డైరీకి ఇంకా తక్కువకి ఇచ్చారు. సో ఇలా మొత్తం మీద ఏంటంటే తక్కువ రేటుకి తీసుకొని అది మొత్తం మ్యానిపులేట్ చేశారనేది కనుక్కున్నారు. కనుక్కోవడంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే డైరెక్టర్లు మార్చేశారు విచిత్రంగా. కరెక్ట్గా ఇది బయటపడటానికి ముందుగా డైరెక్టర్లు మార్చేశారు. డైరెక్టర్లు మార్చేసి ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అందుకేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఉండే సాక్షులు ఏం చేస్తారో తెలియదు, అందుకే అనుమానం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ డైరెక్టర్లు ఏం చేస్తారో తెలియదు, ఎందుకంటే అసలు డైరెక్టర్లు మార్చేశారు. ఆ జైన్స్ ఎవరైతే ఉన్నారో జైన్స్ ఇది బోలేబాబా డైరీలో ఆ బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్స్ మారిపోయి వాళ్ళ కార్లకి డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని డైరెక్టర్లుగా పెట్టారు ఆ కంపెనీలకి. వాళ్ళు ఏమైపోతారో తెలియదు ఇప్పుడు. తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు కాటా వేసేటువంటి వాళ్ళు ఉంటారు, తూకం తీసేటు వే బిల్స్ తయారు చేసే వాళ్ళు, అక్కడికి వెళ్ళి విచారిస్తున్నారు సిబిఐ వాళ్ళు. వాళ్ళకి ఏం ప్రమాదమో తెలియదు. సో ఇలా రకరకాలుగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు చూసేటువంటి సిబ్బంది ఉంటారు, వాళ్ళని విచారిస్తున్నారు. మరి వాళ్ళని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారో అనేటువంటి అనుమానం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంటే ఆయన చెప్పింది ఏంటి? జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జంతు కొవ్వు కలిసింది అని చెప్పి అనుమానం ఉన్నటువంటి ట్యాంకర్స్ని మాత్రమే మీరు పట్టుకున్నారు, అనుమానం ఉంది కాబట్టి. అంతకుముందు వాటి మీద అనుమానం లేదు కాబట్టి అసలు కల్తీ లేదు అంటున్నారు. జంతు కొవ్వు లేదు అని చెప్పి నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారని అంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా మ్యానిపులేట్ చేస్తారా అనేటువంటి అనుమానం చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తెగిస్తారని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మంత్రులకు సూచనలు సలహాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి అనేది మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.